నియోజకవర్గం ఓటర్ల మహాశైలకు నమస్కారం. తేదీ 13/5/2024 సోమవారం రోజు జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి
శంకారావంలో భాగంగా సూపర్ 6 మరియు ప్రచార కార్యక్రమంలో ఉదయం తిప్పారపాడు పంచాయతీ పూర్తి చేసుకుని ఇప్పుడు నాయుడుపాలెంకి వచ్చాం. ఇక్కడ గిరిజనుల సమస్యలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు, అలాగే వాళ్ళకి కరెంట్ లేదు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. అసలు వరదలు వస్తే వాళ్ళు ఉండేదానికి కూడా పరిస్థితి బాగలేని పరిస్థితి. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. ఆ గిరిజనులకి ఒక పవర్ బోరు, అట్లాగే వాటర్ సంబంధించినటువంటి నీళ్లు, అలాగే కరెంటు సప్లై కూడా ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పేద ప్రజల్లో మొహాల్లో ఆనందంతో చిరునవ్వుతో అందరూ చేయి ఊపుతున్నారు. చాలామంది 2 ఏళ్ళు ఊపుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బాబు గారి పైన పేద ప్రజల్లో ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో విపరీతమైనటువంటి అభిమానం తెలుగుదేశం పార్టీ గురించి చెప్పి తెలియజేస్తున్నా. ఆ పాట పెట్టి పోతా ఉంటే ఇంట్లో ఉండి ప్రజలు బయటకు వచ్చి తండోపుతండాలుగా వచ్చి పాంప్లెట్ తీసుకుని దండం పెట్టుకున్నారు. అంటే జనాల్లో బాబు గారి పైన ఆ విధమైన సింపతి ఉంది. అలాగే యువత, జనసేన నాయకులు యువత కూడా కేరెత్తులు కొడుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా ప్రచార కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ పాల్గొంటున్నారు. మేము ముగ్గురం కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. కేంద్రంలో మోడీ గారు కూడా ఇండియా ప్రభుత్వం వస్తుందని చెప్పి స్పష్టంగా అంతా ఉన్నాయి. మీకు అందరూ తెలుసు. నువ్వు వచ్చినటువంటి 10 సర్వేలు, ఇంటర్నేషనల్ సర్వేస్ అన్నీ కూడా మినిమం 18 నుంచి 20 ఖచ్చితంగా వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్తున్నారు. దాని ప్రకారం అంటే 140-145 సీట్లు ఖచ్చితంగా ఖాయంగా వస్తాయి ప్రజెంట్ పొజిషన్లో. ఇంకా సునామీ కొడితే వై నాట్ 175 అంటే డౌట్ లేదు. ఆ విధంగా ఈరోజు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వాసం పెరిగిపోయింది. యువతలో పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకం ఏర్పడిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊళ్ళో కూడా సమస్య చెప్తున్నారు. దారికి ఎవరు లేదని కూడా చెప్తున్నారు. పొలం కూడా అదే సమస్య సార్, అది కూడా ఉంది. పొలం కూడా ఇక్కడ ఈ ఊళ్ళో గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఈసారి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెన్నో రోజులు లేవు, 20 రోజుల్లో బాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా అయినటువంటి ఫస్ట్ నెల 2 నెలలను మీ ఆర్డీఓని, తహసీల్దార్ని పిలిపించి కూర్చొని మాట్లాడి ఆ సమస్యను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుస్తున్నా. అన్నీ తెలుసు. అట్లా కూడా మేము ఒత్తిడి కూడా ఇచ్చిన ఒకసారి కాలేజీ చేయమని ఒత్తిడి కూడా ఇచ్చింది. మీకు నాకు తెలుసు అన్నీ కూడా. కాబట్టి ఆ సమస్యను కూడా వీలైనంత వరకు పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఆదేశించినటువంటి ఎస్టీలు, ముఖ్యంగా ఎస్టీల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రధాన క్రేజ్ ఉంది. అలాగే ఎస్సీలు, అందరూ ఎస్సీలు మారలేదు అంటున్నారు. ఎస్సీలు పూర్తిగా మారిపోయారు. ఎస్సీలు ఎస్పెషలీ మాలా కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీలో మొత్తం 80% చంద్రబాబు నాయుడుకి ఈరోజు క్రేజ్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో వాళ్ళు ఒకసారి తప్పు చేసిన మాట వాస్తవమే, అందరూ కాదు కొంతమంది. ఇప్పుడు మాత్రం వాళ్ళు చెప్తున్నారు, మేము తప్పు చేసామా, ఈసారి బాబు గారికి ఓటేస్తాం, బాబు గారు అవసరం ఈ రాష్ట్రానికి ఉంది, ఆయన కోసం కదా మా కోసం బాబు గారికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. అంటే మా కోసం మాకు ఇస్తారు మేము వాసిపట్టలేదా, ఈ రాష్ట్రం కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, ఇతర కాను వస్తే మేమందరం ఉద్దేశం వస్తామని చెప్పి పేద ప్రజలు అనేటువంటి పరిస్థితి రోజు ప్రతి గ్రామంలో వినిపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి సూపర్ 6 పథకాలు జనాల్లోకి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఎవరైనా ఫంక్షన్ అంతా అంటే నేను ఇట్టంటుంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు, అంటే 4,000 అని చెప్పి బాబు గారు ఇస్తానని చెప్పి డిసైడ్ అయిపోయారు. అట్లాగే సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అంటే చేతి పైకెత్తున్నారు. అట్లాగే 100 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు ఎంత ఇస్తారు మా ఆడవాళ్ళ డబ్బులు అంటే, సార్ 1,500 ఇస్తారు సార్, మా ఇంట్లో 3 ఉన్నారు సార్, మా 4 ఉన్నారు సార్ అని చెప్తున్నారు. అట్లాగే అమ్మఒడి ఎంత అంటే, సార్ ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, 35,000, 40,000, 40,000 వాళ్ళే చెప్తున్నాను చెప్పలే. చదువుకున్న పిల్లలు అయితే మాకు కూడా ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ఇవ్వాలని దిక్కిస్తారంట కదా అని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి సూపర్ 6 పథకాలు రైతులు కూడా వచ్చి మాకు బాబు గారు సంవత్సరానికి 20,000 రూపాయలు మా అకౌంట్లో వేస్తారు కదా అని అడుగుతున్నారు. కాబట్టి సూపర్ 6 పథకాలు జనాల్లోకి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి, మంచి ప్రజాదరణ కూడా పొందుతూ ఉన్నాయి. కాబట్టి మొన్న ఈ యొక్క గులకరాయి డ్రామాతో జగన్ గారి పైన విశ్వాసం ఈ ప్రజల్లో అంతో ఎంతో ఉన్నట్లు అది కూడా పూర్తిగా పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం ఖాయం, మోడీ అక్కడ ప్రధానమంత్రిగా అవ్వడం ఖాయం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా
తీర్చిదిద్దాం, అభివృద్ధి సంక్షేమంలో రెండిట్లో కూడా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి సైకిల్ గుర్తుపైన ఎమ్మెల్యేకి, కమలం గుర్తుపైన ఎంపీకి ఓట్లేసి గెలిపించవలసిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.